అంటే చూస్తున్నాం పిన్నెల్లి సోదరులు అబ్స్కాండ్ అవడం, ఇప్పుడు మళ్ళీ కూడా ఒక ప్రదేశంలో దొరికారు, వాళ్ళని అరెస్ట్ చేశారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఎంత విశ్వసనీయత ఉన్నది అనేది పక్కన పెడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఈవీఎంలను ధ్వంసం చేయడం ఏ విధంగా చూడాలి, అండ్ ఎందుకు ఒక రోజు సమయం పట్టింది ఎలక్షన్ కమిషన్ కి? ఇక్కడ ఒకటండి, పిన్నెల్ల రామకృష్ణారెడ్డి స్థానికంగా హోంగార్డ్ దగ్గర నుంచి పోలీస్ అందరిని కూడా మేనేజ్ చేసి తన మనుషుల్ని పెట్టుకొని గత 5 సంవత్సరాలుగాను అక్కడ విధ్వంసం చేయటం, లేకుంటే చంపివేయటం, లేకుంటే నరకటం, దాడులు చేయటం, ఇల్లు తగలబెట్టడం, ఇవన్నీ సహజంగానే చేస్తూనే ఉన్నాడు. కానీ పాపం దాని నుంచి ఇంకా బయటికి రాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలో ఉంది, మనల్ని రక్షిస్తుందనే భ్రమలో ఉన్నాడు. కానీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందనే విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు. అందువల్లనే ఆల్రెడీ పోలింగ్ బూత్, పాల్వాయి పోలింగ్ బూత్లో అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఈవీఎంలని నేలకేసి కొట్టడం, దౌర్జన్యం చేయటం, ఏజెంట్లను బెదిరించడం, ఏజెంటు అడ్డుదగిలాడని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత అతని మీద దాడులు చేసి దాదాపుగా 6 కోట్ల ఏమో తల మీద వేసే విధంగా దాడులు చేయటం, కొట్టడం, ఇవన్నీ చూసాం మనం. అయితే పోలీసు వాళ్ళ యొక్క వ్యవహార శైలి కూడా మనం ఇక్కడ అనుమానించాలి. ఏం చేద్దంటే పాల్వాయి పోలింగ్ బూత్ ఏదైతే ఉందో అది అక్కడ విధ్వంసం జరుగుద్దని తెలిసి కూడా 2 కానిస్టేబుల్ మాత్రమే పెట్టారు. ఆ 2 కానిస్టేబుల్ కూడా సలాం కొట్టారు ఈయనకి పాపం. కానీ అడ్డుకునే వాళ్ళు లేరు. ఎంత విచిత్రం అంటే ఆల్రెడీ అది వెబ్కాస్టింగ్ జరుగుతుంది, నమోదై ఉంది. సంఘటన జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమని చెప్పి నమోదు చేస్తారంటే గుర్తు తెలియని వ్యక్తులు ఈ యొక్క విధ్వంసానికి పాల్పడ్డారు, ఈ నేరానికి పాల్పడ్డారు అని చెప్తారు. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, అందరికీ తెలిసిన వ్యక్తి. సీసీ ఫుటేజ్ చూస్తే స్పష్టంగా అంతా అర్థమైపోద్ది. కానీ చిన్న చిన్న సెక్షన్లతో పాపం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేశారని చెప్పేసి చెప్పారు. ఎప్పుడైతే రికార్డ్ అయినటువంటి ఈ యొక్క పిక్చర్ బయటికి రిలీజ్ అయిందో అప్పుడు పాపం కంగారు పడ్డారు పోలీసు వాళ్ళు. ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ అయింది, జాతీయ నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి ఏంటిది అతను ఎమ్మెల్యేనా అని అడిగే పరిస్థితి సీఈఓ అని వచ్చింది. ఇమ్మీడియట్గా అతను దాని మీద విచారణ జరపండి, ఇమ్మీడియట్గా సిట్ చేయండి, ఈ రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతోంది, ఇన్ని నేరాలు జరుగుతుంటే మీరు ఏం చేశారని ప్రశ్నించి ఆగ్రహించిన తర్వాత గౌబా ఈ రాష్ట్రంలో సిట్ వేశారు. సిట్ కూడా ఈ యొక్క ఇప్పుడు ఏదైతే రామకృష్ణారెడ్డి ఉన్నాడో దాన్ని ఆ సంఘటన చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ కూడా ఒక ఆదేశం ఇచ్చింది, సిట్ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ చాలా తీవ్రమైన నేరాలు, దీంట్లో చిన్న సెక్షన్లు పెట్టారు. దానికి సంబంధించిన సెక్షన్లన్నీ కూడా నమోదు చేసి కోర్టులో తక్షణమే సెక్షన్లు ఆల్టర్ చేయండి, ఎడిషనల్ సెక్షన్లతో మెమో వేయండి, అలాగనే ఛార్జ్షీట్ దాఖలు చేయండి సత్వరమే అని చెప్పించారు. అంటే సిట్ కూడా పోలీసుల వ్యవహార శైలిని తప్పుపట్టింది, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగింది. దీనికన్నా ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. అలానే ప్రత్యర్థి ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్లో ఉండగా అక్కడ పోలీసులు కాపలా ఉండగా, అధికారులు కాపలా ఉండగా ఏ విధంగా రామకృష్ణారెడ్డి వాళ్ళకి చెప్పకుండా ఆ యొక్క హౌస్ అరెస్ట్ నుంచి ఎలాగ హైదరాబాద్ వెళ్ళిపోయాడు? బ్రహ్మారెడ్డి పాపం రామకృష్ణారెడ్డి తప్పేం లేదు, సాక్షిలో చాలా స్పష్టంగా చెప్పారు టీవీలో, నన్ను అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఇంకా మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి తప్పుకోండి అని చెప్పారు, నేను వెళ్ళిపోయాను, వాళ్ళ సలహా మేరకే వెళ్ళిపోయాను అంటున్నారు. ఇది ఎవరు సలహా ఇచ్చారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఇంత గందరగోళం జరుగుతున్నా, ఇంత ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించిన, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన, భయానక వాతావరణంలో దాడులు చేసిన, ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలను ధిక్కరించిన,
ఇంత విధ్వంసం సృష్టించినా ఎందుకు పోలీసు వాళ్ళు ఇప్పటివరకు ఆయన్ని అరెస్ట్ చేయలేదు? అది ఇప్పుడు చెప్తున్నారండి. ఎన్నికల మనకి కమిషన్ లేటెస్ట్ అప్డేట్ వస్తుంది సుబ్బారావు గారు. మనకి ఇక్కడ ఒక ప్లేస్ లో అంటే ఇస్నాపూర్ బీదర్ పరిధిలో అక్కడ అరెస్ట్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మేషన్. అదే అండి, ఇప్పుడు ఇవాళ ఎన్నికల కమిషన్ ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఈ రోజున సాయంత్రం 5 గంటల లోపు ఏం చేశారో చెప్పమని ఎన్నికల కమిషన్ ఆక్రమించిన తర్వాత ఈ రోజున టీముల కింద బృందాల కింద వెళ్ళిపోయి అక్కడ తెలంగాణ పోలీసుల యొక్క సహకారం తీసుకొని ఈ రోజున ఉదయమే ఇతను శ్రీనగర్ కాలనీలో ఉన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, విదేశాలకు కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నారు. తర్వాత సంగారెడ్డిలోనే ఎక్కడో వాళ్ళ డ్రైవరు, ఇతర మనుషులు, అలానే పోలీస్ సెక్యూరిటీ వీళ్ళందరూ కూడా వాళ్ళని పట్టుకొని విచారణ జరిపారు. చివరికి ఈయన్ని ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 5 గంటల లోపు అరెస్ట్ చేస్తారనేది ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు అరెస్ట్ చేశారంటారు కాబట్టి డెఫినెట్గా ఆయన అరెస్ట్ చేయాలి, ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ ఇవ్వాలి. లేకపోతే ఇక్కడ పోలీసు వాళ్ళ యొక్క వ్యవహార శైలి మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి ఎన్నికల కమిషను దీనికి సంబంధించిన అధికారుల మీద కూడా చర్య తీసుకోమనే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ఎందుకు నువ్వు పరారు అవ్వాల్సి వచ్చింది? ఇది ఒకటే కాదు, వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇంకా మొత్తం 9 ఇలాంటి బూతుల్లో దారుణాలు జరిగాయని చెప్తూ ఉన్నారు. దాని మీద కూడా సీసీ ఫుటేజీలు తెమ్మంటున్నారు, అవి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈ విధ్వంసానికి కారణమైనటువంటి రామకృష్ణారెడ్డి మీద డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు, రిమాండ్ ఇస్తారు, వేరే విషయం. ఇంకో ప్రమాదం ఏంటంటే ఎన్నికల సిట్ కూడా ఎన్నికల కమిషన్ కూడా ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయమంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8లో ఏముందంటే ఇలాంటి ఎన్నికల అఫెన్స్ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఈ సెక్షన్లు ఏవైతే ఇప్పుడు కొత్తగా పెట్టారో ఈ సెక్షన్లో గనక ఒక్క జరిమానా పడినా ఆ జరిమానా పడిన తేదీ నుంచి 6 సంవత్సరాల పాటు అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎన్నికల కమిషన్ని రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించి రూల్ ఆఫ్ లాని ధిక్కరించి చట్ట విరుద్ధమైన చర్యలు ఎన్నికల తర్వాత కూడా జరుగుతున్న ఎన్నికల రోజున, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు అధికారులు?